శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి వాక్కు చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడని దేవుణ్ణి స్తుతించవలసి ఉన్నదని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును మనందరి జీవితాల్లో సర్వాధికారి నెరవేర్చును గాక. ఈ శుభదినాన మన ప్రభుని గురించి, మన దేవుని గురించి మనం స్తుతిస్తూ ఉంటాం. మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. అయితే రాజుల రాజుకు ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని భక్తుడు అంటున్నాడంటే ఆయన జీవితంలో దేవుడు ఏ ఘనకార్యాలు చేశాడో దానిని బట్టి భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారికి దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. ప్రియులారా, ఏంటంటే సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి 9వ తరగతి చదువుతున్నటువంటి టైంలో ఆయన యేసయ్యన్న క్రైస్తవులన్నా అస్సలు ఆయనకి ఇష్టం లేదంట. ప్రియులారా, ఆ టైంలో కోపాన్ని అణుచుకొనలేక యేసయ్య మీద కోపంతో, క్రైస్తవుల మీద కోపంతో బైబిల్ని కాళ్ళతో తొక్కి ఆయన తగులుబెట్టాడంట. తగులుబెట్టిన తర్వాత ఒకరోజు దేవునితో పందెం వేశాడంట. ఆయన ఏమనంటే, చూడు, ఇప్పుడు 10:40 అయింది టైము, ఒక 20 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, నువ్వు ఉన్నావా లేదా, లేవని అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఉన్నమాట వాస్తవమైతే 20 నిమిషాల్లో నువ్వు నాకు కనబడాలి. ఒకవేళ నువ్వు కనబడితే నా జీవితాంతం నీకు లోబడి బ్రతుకుతాను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను అని చెప్పాడంట. ప్రియులారా, చెప్పి ఒకవేళ నువ్వు కనబడకపోతే మా ఇంటి వెనకాల రైల్వే స్టేషన్ ఉంది, 20 నిమిషాల్లో అది వచ్చేస్తుంది, ఎందుకంటే టైం టు టైం వచ్చేటువంటి ట్రైన్ అది. నువ్వు కనబడకపోతే ఆ ట్రైన్ కింద పడి నేను చనిపోతాను. నేను ఎట్లా చనిపోతాను అనుకుంటున్నావా నువ్వు? నిశ్చయముగా రైలు కింద నా తల పెట్టేస్తాను అని దేవునితో చెప్తూ, ఈ 20 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, 20 నిమిషాల్లో నువ్వు నాకు కనబడితే నేను బ్రతుకుతాను, నీకోసం బ్రతుకుతాను, నీకు మహిమ తెచ్చేవానిగా ఉంటాను, నీ సేవ కోసమే నన్ను నేను సమర్పించుకుంటాను అన్నాడంట. అప్పుడు దేవుడు 20 నిమిషాలు టైంలో నువ్వు కనబడకపోతే నేను చనిపోతాను, ట్రైన్ కింద నా తల పెడతానని చెప్పాడు కదా. దానిని బట్టి దేవుడు హృదయంలో నొచ్చుకొని వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి 20 నిమిషాల్లోనే దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడంట. ప్రియులారా, ఎందుకంత స్పీడ్గా దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు అని అంటే, నిశ్చయముగా ఈ సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఫ్యూచర్లో సాధు సుందర్ సింగ్ అయిపోతున్నాడని దేవుడు గ్రహించాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి దేవునికి లోబడి గొప్ప పరిచర్యను కొనసాగించి ఆయన సాక్ష్యాలు, ఆయన జీవిత చరిత్రలు ఎన్నో మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా 20 నిమిషాల్లోనే నువ్వు నాకు కనబడాలి, లేకుంటే నా తల ట్రైన్ కింద పోతుందన్న మాట దేవుణ్ణి కదిలించింది. ప్రియులారా, వెంటనే దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. ఈలాగిన ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు దేవుని దగ్గర ఏదైనా ఒక మాట తీసుకోవాలంటే
కండిషన్ పెట్టి మాట తీసుకుంటూ ఉన్నారు. నీ ప్రభులకు ప్రభు అని, రాజులకు రాజని, నిరంతరం నిలిచి ఉండే దేవుడు అని నేను స్తుతిస్తూ ఉన్నానని భక్తుడు సెలవిచ్చినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం కూడా ప్రార్థించినప్పుడు, ఫలానా విషయంలో నువ్వు కార్యం చేస్తే నేను ఇలాగుంటానయ్యా, ఈ కార్యం చేస్తే నేను ఇలాగుంటానయ్యా అని మనం చాలాసార్లు దేవుని దగ్గర ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటాం. అలాగే భక్తులైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు గడిచిన దినాల్లో అలాగున్నప్పటికీ తర్వాత దైవదర్శనం ద్వారా ఆయన కంప్లీట్గా మార్చబడి గొప్ప పరిచర్యను కొనసాగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవిచ్చినట్టుగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తులు నడుచుకున్నటువంటి నీతి మార్గంలో, సత్య మార్గంలో నడుచుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని ఈ ఉదయకాల సమయంలో భక్తులైనటువంటి సాధు సుందర్ సింగ్ గురించి సర్వాధికారి మనతో మాట్లాడాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తలవంచి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి స్తోత్రాలు. భక్తులైనటువంటి తండ్రి, మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో కొంత భాగాన్ని మీ కృపలో మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మేమందరం కూడా తండ్రి మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీ పరమస్తములకు అప్పగించుకుంటూ అందరినీ తండ్రి మీ ఆశీర్వాదములతో నింపుతూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధి ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.